అమ్మ నిన్ను చూడాలంటోంది హారతి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ మెత్తగా అన్నాడు భానుమూర్తి. ఎందుకు బానూ? అది నేనే చెప్పాలా? ఈ బంగారు తల్లిని చూడాలని అమ్మ ఆశ. ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూశాడు. దీర్ఘంగా నిట్టూర్చిందామె. భాను, ఆశకు, అదృష్టాలకు ఎంత అంతరముందో చూశావా? అనుకున్నవన్నీ నెరవేరితే మనిషి దేవుడైపోతాడు. అంటే నేను అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నానని అన్యాపదేశంగా చెబుతున్నావా హారతి? నువ్వు కాదన్నా అవునన్నా ఈ గుండె గుడిలో కొలువున్న దేవతవు నువ్వే. ఈ మనసును కరిగించి స్పందింపజేసిన అమృత శిల్పానివి. అపురూప స్నేహమూర్తివి. ఉద్వేగంగా అన్నాడతను. భాను, ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకు. నీళ్లు నిండిన కళ్ళతో అతని వంక చూసింది. ఆ అందాల నయనాల్లో నీళ్లు చూసి చలించిపోయాడతను. ప్లీజ్ రతి, ఈ కళ్ళు కలలు కనాలి కాని కన్నీళ్లు నింపుకోకూడదు. నీలో తల్లిని, చెల్లిని, అమృత ప్రేమమూర్తిని, అనురాగమైని చూశాను. నువ్వు అనుగ్రహించినా, ఆగ్రహించినా అదే ప్రాప్తమనుకుంటాను. ఈ జన్మకింతే ప్రాప్తమనుకుంటాను. మృదువుగా ఆమె కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు. అతని భుజాల మీద చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ మెల్లగా హృదయం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది అలసటగా. అతని మనసు తీయగా పులకరించింది. రతి, నాకిప్పుడెంత తృప్తిగా ఉందో తెలుసా? ఈ ప్రపంచాన్నంతా జయించినంత ఆనందంగా ఉంది. మృదువుగా తల నిమురుతూ లాలనగా అన్నాడు. ఎందుకని? ముద్దుగా అడిగింది. ఈ మహారాణి హృదయ సామ్రాజ్యాన్ని జయించానుగా, అందుకని. అతను ఆమెను మరింత గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. ఒక్క క్షణం కళ్ళు పరవశంగా మూసుకుందామె. ఆ మూసుకున్న కళ్ళ వెనుక ఎన్నెన్నో దృశ్యాలు కదిలిపోతున్నాయి. భానుమూర్తి ఇంటి నుంచి తిరిగొచ్చాక మనసారా నవ్వుకుంది హారతి. ఆ సన్నయ్య, భానుమూర్తి ఒకరికి తెలియకుండా ఒకరు ఎంత విచిత్రంగా దాగుడు మూతలాడుతున్నారు. తలచుకున్న కొద్దీ ఆమెకి పొరలి పొరలి నవ్వొచ్చింది. లోపాముద్ర విసురుగా వచ్చింది కూతురు దగ్గరికి. రతి, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా అది? భానుమూర్తితో నువ్వంత చనువుగా తిరగడం, అతని పాటలంటే ఆసక్తి చూపడం అంత మంచి విషయం కాదు. ఎందుకు మమ్మీ? ఎందుకు? ఎందుకా? ఈ లోకం తీరు ఎప్పటికి అర్థం చేసుకుంటావు నువ్వు? నీ మీద ప్రేమ నటించి ఈ ఆస్తికి, అంతస్తుకి గేలం వేయాలని చూస్తున్నాడతను. పిచ్చి ముఖానివి, నువ్వు ఆ విషయం అర్థం చేసుకోలేకపోతున్నావు విసురుగా అంది. ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు? ఇంకెలా ఆలోచించమంటావు? అతన్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం మంచిది. నువ్వు చేయలేని పక్షంలో ఆ పని నేనే చేయాల్సి వస్తుంది, గుర్తుంచుకో. కూతుర్ని హెచ్చరించి వెళ్ళిపోయిందామె. హారతి మనసు గాయపడింది. ఉండుండి తల్లి ఎందుకెలా చిత్రంగా ప్రవర్తిస్తుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదామెకి. అమ్మాయి గారు, మీకోసం ఎవరో వచ్చారు. పని కుర్రాడొచ్చి చెప్పాడు. ఎవర్రా? విసుగ్గా చూసింది. ఎవరోనమ్మా, నేనెప్పుడూ చూడలేదు వినయంగా అన్నాడు వాడు. సరే, లోపలికి రమ్మను. అలసటగా కళ్ళు మూసుకుంది. నమస్కారం హారతి గారు. ఆ అపరిచితమైన కంఠస్వరం విని కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా 25 యువకుడు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. కానీ అతని నిర్లక్ష్యం మాటున అందం మరుగుపడిపోయింది. ఎవరు మీరు? ఏం కావాలి? పేదవాళ్ళ జీవితాలతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నారో తెలుసుకుందామని. హారతి అతని వంక నిరసనగా చూసింది. ఎవరు మీరసలు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు నేను. మా పర్సనల్ విషయాలతో మీకేం పని? కోపంగా అంది. పని ఉంది కనుకొని అడుగుతున్నాను. ఇకనైనా ఈ లవ్ గేమ్ కట్టిపెట్టి ఆ అమాయకుల్ని రక్షించండి వ్యంగ్యంగా అన్నాడు. ఎవరిని గురించి మీరు మాట్లాడేది? అబ్బా, తెలియనట్లు ఎంత వింత నాటకం. భానుమూర్తి గురించి మాట్లాడుతున్నాను. పాపం, ఎందుకంత జాలి? సాలిగూట్లో ఇరుక్కుంటున్నాడే అని. చెళ్ళుమని కొరడా దెబ్బ తిన్నట్లు చూసింది. ఇది సాలిగూడో ప్రేమ మందిరమో నిర్ణయించుకోవాల్సింది అతను, మీరు కాదు ఖచ్చితంగా అంది. అతను అమాయకుడు కనుక ఎటో నిర్ణయించుకోలేకపోతున్నాడు. పాపం, సంఘ సంస్కృత బయలుదేరాడు. దీన జనోద్ధారకుడువా, సిఐడివా? మీరెలా అనుకున్నా పర్వాలేదు కానీ ఇక మీదట మీ ఆటలు మాత్రం సాగనివ్వను. ఆ అమాయకులకి నిజం చెప్పేస్తాను ఆవేశంగా అన్నాడు. నిజం చెప్పి వాళ్ళని మీ వల్లో పడకుండా కాపాడతాను. ఆ భానుమూర్తి భగ్న ప్రేమికుడు కాకుండా రక్షిస్తాను. ఉద్ధరించావు. అతని స్నేహం నాకు కావాలనిపించింది. నా చెలిమి అతను కోరుకుంటున్నాడు. మధ్యలో నీ గొడవేమిటి? ఈ ట్రిక్స్ నాకు చెప్పకండి. ఆశకి మదన్ మీద ఆశ కలిగేలా చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మీ ధనవంతులకుండే పాడుబుద్దే ఇది. బీదవాళ్ల మనసులతో, వాళ్ళ ఆశలతో ఆడుకుంటారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా విసిరి పారేస్తారు. తీవ్రంగా అంటున్న అతని వంక జాలిగా చూసింది. ఎందుకు ఉన్నవాళ్ల మీద అంత కక్ష పెంచుకుంటున్నారు? వాళ్ళేమీ రాక్షసులు కాదే. వాళ్ళకి మనసుంది, మమతుంది. నచ్చజెప్పబోయింది. ఇలాంటి కబుర్లు చెప్పుకోవడానికి బాగుంటాయి గాని కడుపు నింపో. ప్లీజ్ గెట్అవుట్ ఫస్ట్. నువ్వనుకున్నంత కర్కసత్వం నాలో లేదు. అయినా ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు?
మీలాంటి వాళ్ళకి అహంకారం ఆభరణం. ఐశ్వర్యమదంతో కన్ను మిన్ను కానక జీవితంలోని నగ్న సత్యాలు గుర్తించలేరు. అయినా ఆ తల్లి బిడ్డవు కదా! నీకు మాత్రం అబద్ధాలు రాకుండా ఉంటాయా? విత్తొకటి వేస్తే చెట్టొకటి మొలుస్తుందా? వేప చెట్టుకి పారిజాతాలు పోస్తాయని భావించడం నాదే పొరపాటు. విసురుగా కోపంగా వెళ్ళిపోయాడతను. బొమ్మలా కూర్చున్న హారతిలో సంచలనం ప్రారంభమైంది. మెదడులో ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. ఏమన్నాడతను? ఏమన్నాడు? తల్లి బుద్ధులొస్తాయా? అంటే తన తల్లి ఎలాంటిది? ఆవిడికి బీదవాళ్ళంటే అసహ్యం ఎందుకు? విపరీతమైన ఆలోచనలతో ఆమె తలంతా గిర్రున తిరిగిపోసాగింది. ఆకాశం నుంచి ఊడిపడిన చుక్కలా ఎవరతను? ఎందుకిలా మాట్లాడాడు? అతను వెళ్ళిన అరగంటకి భానుమూర్తొచ్చాడు. రతి, ఎందుకలా ఉన్నావ్? దగ్గరగా వచ్చి నుదుటి మీద చేయి వేసి చూస్తూ ఆదుర్దాగా అన్నాడు. అతన్ని చూడగానే ఒక్కసారిగా దుఃఖం పెళ్ళుబుకొచ్చింది. ఆ ఆగంతకుడి గురించి చెప్పాలా వద్దా అని ఆలోచించింది. చివరికి చెప్పడానికే నిశ్చయించుకుంది. ఆమె చెప్పిందంతా విని ఆశ్చర్యపోయాడతను. ఎవరో జీవితంలో బాగా దెబ్బతిన్నవాళ్లా ఉన్నాడు అన్నాడు ఆలోచనగా. హారతి చెప్పిందంతా విన్న తర్వాత అతని మనసు రకరకాలుగా పరిభ్రమించసాగింది. నొసలు ముడివేసి సుదీర్ఘమైన ఆలోచనలో పడిపోయాడు. భాను, నీకు నా మీద అనుమానం కలుగుతోందా? సమాధానమివ్వకుండా ఆమె ముఖంలోకి చూస్తుండిపోయాడతను. తల్లి ధోరణికి విస్తుపోయి చూసింది హారతి. అమ్మా, ఏం నువ్వు మాట్లాడేది? అంది కంగారుగా. అవునమ్మా, రాజగోపాలరావు గారు నిన్ను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు. మదన్ కూడా నువ్వంటే ఇష్టమే. నీ కోరిక అదేని నా ఉద్దేశం. లోపాముద్ర స్థిరంగా గంభీరంగా అంది. పలచగా నవ్వింది హారతి. అమ్మా, మదన్ నేను కేవలం స్నేహితులం అంతే. మా మధ్య అనురాగం లేదు, అభిమానం లేదు. స్నేహం ఉంది కానీ ఆకర్షణ లేదు. మీరిలా పొరబడితే అది నా తప్పు కాదు ఖచ్చితంగా అంది. లోపముద్ర కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అయితే తరచూ మదన్ మన ఇంటికి ఎందుకు వస్తున్నట్లు? మీ ఇద్దరూ మంచి జంట అవుతారని అటు ఆయన ఇటు నేను ఆశపడుతున్నాం. నీకిలాంటి విపరీత బుద్ధులు పుడుతున్నాయేమో హారతి. మన బంధువుల్లో చాలామందికి తెలిసిపోయింది మీ ఇద్దరికీ పెళ్ళని. మీ అభిప్రాయాలకి మా ఆంతర్యాలు బలి చేయొద్దమ్మా. కేవలం మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. అంతకన్నా నేనేం చెప్పలేను. అయితే నాన్నగారిని బాంబేలో మంచి సంబంధం చూడమంటాను. కూతురి ముఖ కవళికలు గమనిస్తూ అంది. నీకా శ్రమ కర్లేదు. నాకిప్పట్లో పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు నిబ్బరంగా అంది. హారతి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నీ మనసులో ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ అది నెరవేరదని గుర్తించుకో. హారతి అదోలా నవ్వింది. ఎందుకు నెరవేరదమ్మా? మనిషి తలుచుకుంటే సాధ్యం కాందేముంది? అంటే ఆ దరిద్రపు సంతం తెచ్చి ఇంట్లో పెడతావా? కోపంతో హోంకరించింది. నీకదిష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను నిశ్చలంగా అంది. హారతి, నువ్వు నువ్వు నా కన్నబిడ్డవేనా? ఎంత అపురూపంగా పెంచాను నిన్ను. ఎన్ని ఆశలు పెంచుకున్నాను ఉద్వేగంగా అంది. ప్రతి తల్లి అనే మాట ఇదే. అంటే నా మాటకి విలువలేదా? మరి నా మనసుకి విలువలేదా అమ్మా? మనం ఏ పని చేసినా మన హోదాని అంతస్తుని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలమ్మా. నాకా హోదాలు అంతస్తులు అక్కర్లేద్దమ్మా. మనసున్న మనిషి కావాలి. ఆ వ్యక్తి అనురాగంతో ఈ జీవితం ధన్యం కావాలి మెల్లగా అంది. సరే, మీ నాన్నగారికి చెప్తాను. నీ మొగతన విషయం ఆయనే చూసుకుంటారు. కోపంతో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీర్ఘంగా నిట్టూర్చింది హారతి. ఆ రోజు పౌర్ణమి. మధుర బిఎడ్ ట్రైనింగ్ పూర్తయిపోయింది. హారతి, భారతి, ఆశ మళ్ళీ నలుగురు స్నేహితులు కలిశారు. మధుర హారతిని హాస్యమాడింది. మొత్తానికి అనుకున్నది సాధించబోతున్నావు రతి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ మీ అమ్మగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనా? ఇంకా లేదు. అయినా జీవితం ఎంత చిత్రమైంది మధు. ఎందుకో ఒకసారి నా మనసు విచిత్రమైన విషాదానికి లోనవుతుంది. చెప్పలేని నిరాశ ఆవరిస్తుంది. మనసంతా శూన్యంగా అనిపిస్తుంది. దిగులుగా బాధగా అంది హారతి. ముగ్గురూ ఆమె వైపు కంగారుగా బాధగా చూశారు. ప్లీజ్ రతి, అలా మాట్లాడుకు. ఈ మాట అన్నయ్య విన్నాడంటే గిలగలాడిపోతాడు. ఏం తక్కువైంది డియర్ అలా మాట్లాడతావు? ఆశ కళ్ళనీళ్ల పర్యంతమైంది. నువ్వేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. ఏంటి అది చెప్పవు? భారతి బేలగా అడిగింది. హారతి అలసటగా వెనక్కి వాలిపోయింది. డియర్ ఫ్రెండ్స్, మనం చెయ్యాలనుకున్న పనులకి ఒక జీవితకాలం సరిపోదేమనిపిస్తోంది. అనుకున్నవన్నీ సాధించగలమా అన్న సందేహం వస్తోంది. విశాలమైన ఈ విజ్ఞాన జలదిలో ఒక చిన్న బిందువుగా కాకుండా ఒక కెరటంలా మారాలంటే ఎంత కృషి చేయాలి? హారతి, ఇక ఆపేసాయి. సంతోషంగా ఆనందంగా ఎంజాయ్ చేద్దామని ఇలా సమావేశమయ్యాం గాని ఇలా గుండె బరువు చేసుకోవడానికి కాదే. అయినా ఏం తక్కువైంది చెప్పు? భానుమూర్తి గారికి నువ్వంటే ఎంత ప్రాణం? అలాంటి ప్రేమికుడు లభించాలంటే పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి? మధుర ఆవేశంగా అంది. నిజమే మధు, అదొక్కటే నేను జీవితంలో సాధించుకోగలిగాను. రియల్లీ ఐఆమ్ లక్కీ, వెరీ లక్కీ. ఆయాసంగా కళ్ళు మూసుకుంది హారతి. భారతి తన బాయ్ ఫ్రెండ్ గురించి తమాషాగా చెబుతోంది.
భలే చిత్రమైన వాళ్లే. ఒక్క క్షణంలో ఈ లోకాన్నంతా మరిచేయాలని తాపత్రయపడుతుంటాడు. అబ్బా, ఎంత ఆవేశమని! ఆ ఆవేశం కూడా ఎంత అందంగా ఉంటుందని! భారతి కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. ఎవరే ఆ ఆవేశపరుడైన అందగాడు? ఆశ చిలిపిగా నవ్వింది. భారతి ఏదో చెబుతోంది. హారతికి ఆ మాటలేమీ వినిపించడం లేదు. ఇంతలో శారదాచరణొచ్చి చెవిలో ఏదో చెప్పాడు. కంగారుగా తమ్ముడు వంక చూసింది. చటుక్కున లేచి నిల్చుని, మీరంతా మాట్లాడుతుండండి, నేనిప్పుడే వస్తాను అంటూ నీరసంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. హారతి స్థానంలో శారదాచరణ్ కూర్చున్నాడు. మళ్ళీ కబుర్లు, నవ్వులు, హాస్యాల విరిజల్లు. తల్లి గదిలోంచి మాటలు తీవ్రంగా వినపడుతున్నాయి. తల్లికి అంత ఆవేశం, కోపం రాగా ఎన్నడూ చూడలేదు హారతి. ఎక్కువసేపు నిలబడలేక అలాగే గోడకి జారగలబడిపోయి కూర్చుంది. ఆ స్థితిలో తనని నౌకర్లు చూస్తే ఏమనుకుంటారన్న ధ్యాస కూడా లేకుండా పోయిందామెకు. ఇంతకీ ఏం నువ్వు మాట్లాడేది? నన్నెందుకిలా వెంటాడి వేధించి చంపుతున్నావు? లోపాముద్ర గొంతు తీవ్రస్థాయిలో ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోమంటున్నాను. ఆ పురుష కంఠం విని అదిరిపోయింది హారతి. నా గతంతో నీకేం పని? నీలాంటి కొన్ని వేల మంది గతాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించబట్టే ఈ సమాజం ఇలా తయారైంది. అతని గొంతులో కోపం, కసి, ద్వేషం. యూ షటప్. అనవసర విషయాల్లో జోక్యం కలిగించుకుంటున్నావు. పోలీసు రిపోర్ట్ ఇచ్చి నీ ఎంత చూస్తాను. పక్కపక్క నవ్వడతను. నన్ను పోలీసులకు పట్టిస్తారా? నేనెవరో తెలిస్తే మీరిలా మాట్లాడరు నింపాదిగా అన్నాడతను. ఎవరు? సిఐడివా? బ్లాక్మెయిలర్వా? ఎవరు? ఎవరివైతేనే నిన్ను కటకటాలకు తోయించడం చిటికలో పని నిర్లక్ష్యంగా అంది. తోయించండమ్మా. మీలాంటి డబ్బును వాళ్ళు తలుచుకుంటే చేయలేందేముంది? పాపం ఆనాటి కుంతి కర్ణుని గుర్తుపట్టి అమ్మా అని పిలిపించుకోవడానికి తహదాలాడిపోయింది. అతనికి అవమానం జరుగుతుంటే కుమిలిపోయింది. ఆవేదనతో అల్లాడిపోయింది. కానీ మీరున్నారే, ఐశ్వర్యమదంతో కళ్ళు మూసుకుపోయి. ఆ యువకుడు ఆవేశంతో ఊగిపోతున్నాడు. మిస్టర్, ఏంటి నువ్వు మాట్లాడేది? వాట్ యు మీన్? వాట్ యు మీన్? నువ్వెవరో చెప్పు, నిజం చెప్పు. లోపాముద్ర దీనంగా ఏడుస్తోంది. మీకెలా చెప్పేది? పసిగుడ్డుగానే వదిలేసి మీ స్వార్థం మీరు చూసుకున్నారు. అంతస్తులకి, ఐశ్వర్యాలకి అమ్ముడుపోయారు. ఇప్పుడు నేనెవరైతేనేం? కానీ అలాంటి చరిత్ర మళ్ళీ రిపీట్ కానివ్వకండి. అలాంటి ఆలోచన మీ బుర్రలోకొచ్చినా సహించడి సోదాన్. జాగ్రత్త. ఆ యువకుడు విసురుగా అంటూ ఆవేశంగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. బాబూ, బాబూ అన్న లోపాముద్ర పిలుపు గాల్లో కలిసిపోయింది. హారతికి కళ్ల ముందు చీకటి తెరలు దిగుతున్నట్లుగా అనిపించింది. లోకమంతా గిరున తిరుగుతున్నట్లు, తాను అధపాతాళానికి కుంగిపోతున్నట్లు, ఏవేవో లోకాల్లోకి విసిరివేయబడుతున్నట్లు అనిపించసాగింది. కళ్ళు మూసుకుని తల పక్కకి వాల్చేసింది. రతి, ఏమైంది? ఎందుకిలా అయిపోయావు? ఆమె కోసం భవనమంతా వెతికొచ్చిన భానుమూర్తి ఆమె నా స్థితిలో చూసి కుంగిపోయాడు. కంగారుగా దగ్గరకొచ్చి చూశాడు. హారతి స్పృహలో లేదు. 2 చేతులతో ఆమెనెత్తుకుని బెడ్రూంలో పడుకోబెట్టాడు. గబగబా డాక్టర్కి ఫోన్ చేశాడు. పనిమనిషి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అందరికీ చెప్పింది. ఇప్పటిదాకా నవ్వుతూ కబుర్లు చెప్పింది. ఇంతలోకే ఏమైందో అని కంగారుగా వచ్చారు నలుగురు. వడలిపోయిన తోటకూర కాడలా, అలసిపోయిన అప్సరసలా హారతి బెడ్ మీద పడుంది. ముగ్గురికి దుఃఖం ఆగలేదు. శారదాచరణ్ నీళ్లు నిండిన కళ్లతో చెల్లెవంకే చూస్తుండిపోయాడు. ఆడుతూ పాడుతూ అపరంజి బొమ్మలా, చలాకీరమ్మలా తిరిగే నీకేమైంది తల్లి అనుకున్నాడు. అతని హృదయం చిత్రవదని అనుభవిస్తోంది. లోపాముద్ర కూతురిన స్థితిలో చూసి కుంగిపోయింది. పక్కనే ఉన్న భానుమూర్తిని చూడగానే ఆమెకి కోపం భగ్గుమంది. కళ్ళు ఎర్రబడిపోయాయి. నీ మూలనే ఇదంతా, దరిద్రుడా. ఏ దుర్ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటినుంచి అన్ని అరిష్టాలే. వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుంచి గెటౌట్. శనిలా దాపురించావు. భానుమూర్తి వంక రౌద్రంగా చూస్తూ భద్రకాళ్ళు అరిచింది. అనుకోని ఈ పరిణామానికి ఆశ, భానుమూర్తి భయకంపితులైపోయారు. భానుమూర్తి ముఖం వెలవలపోయింది. అమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మధ్యలో అతనేం చేశాడు? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అర్థమవుతోందా? శారదాచరణ్ కంగారుగా తల్లిని వారించాడు. మీరందరూ కలిసి నాకు పిచ్చి పట్టిస్తున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెర్రిగా అరిచింది. డాక్టర్ లోపాముద్ర వంక విచిత్రంగా చూస్తూ హారతిని పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు. భానుమూర్తి, మర్యాదగా చెబుతున్నా, ఈ ఇంటి ఛాయలకు కూడా రావద్దు. వెళ్ళిపో. నా హారతిని విడిచిపెట్టు. దానికి నీకన్నా మంచి వరుడు దొరుకుతాడు. దాని భవిష్యత్తు పాడు చేయకు. లోపముద్ర గారు, మీరు ఆవేశపడకండి. హారతికి తెలివొస్తోంది. మీ ఉగ్రరూపం చూసిందంటే భయంతో హడలిపోతుంది. శాంతించండి. మధ్యలో అతనేం చేశాడు? డాక్టర్ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఆయనకి హారతి వ్యక్తిత్వాన్ని గురించి బాగా తెలుసు. భానుమూర్తి మీద హారతి ఆశలు పెంచుకుందని తెలుసు. వాళ్ళిద్దరి జంట ఆయనకెంతో అపరూపంగా అనిపించింది. భానుమూర్తి మాత్రం నిశ్చలంగా అలాగే కదలకుండా ఉండిపోయాడు. ఆ స్థితిలో హారతిని వదిలి వెళ్లాలనిపించలేదు అతనికి. పిడుగులు పడినా అక్కడి నుంచి కదలదలుచుకోలేదు. హారతి ముఖంలోకే చూస్తుండిపోయాడు. ఆ కళ్ళెప్పుడు విచ్చుకుంటాయి, ఆమెలో కదలకి ఎప్పుడు కలుగుతుందా అని ఆత్రంగా చూస్తున్నాడు.
మదన్ ఇంట్లోకి భయం భయంగా ప్రవేశించింది ఆశ. అంతకుముందు ఒకసారి హారతితో కలిసొచ్చింది. ఆ తర్వాత ఇదే రావడం. వారం రోజులైపోయింది అతను కనిపించక. ఏమైంది అర్థం కాలేదు. మనసంతా అదో మాదిరిగా శూన్యంగా ఉంది. అతని హాస్యాలు, చతురోక్తులు, చిలిపి చూపులు, హృదయం స్పందింపజేసే చేష్టలు లేక హృదయవీణ మూగబోయినట్లుంది. హారతిని అడుగుదామంటే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. అందుకే తాను ధైర్యం చేసి వచ్చేసింది. హాల్లోనే ఎదురైంది మదన్ తల్లి అహల్యాదేవి. ఆమెకి ఆశని చూడగానే ముఖం వికసించింది. రామ్మా రా, హారతి రాలేదు అంది ఆప్యాయంగా. లేదండి, తనకంతగా ఆరోగ్యం బాగలేదు. మదన్ గారు కనిపించడం లేదు. మిమ్మల్ని చూసినట్లుంటుందని ఇలా వచ్చాను బెదురుగా సమాధానమిచ్చింది. మంచి పని చేసావు తల్లి. వాడికి వారం రోజులుగా ఒకటే జ్వరం. డాక్టరేమో టైఫాయిడ్ అంటున్నాడు. వాళ్ళ నాన్నగారికి కేసులు గొడవ, వీటితో సరిపోతుంది. ఇంట్లో ఎవరి ధ్యాస వారిదే. నేనొక్కదాన్ని ఎంతకని చూసుకోగలను? తన గోడు వెళ్ళబోసుకుందావిడ. మదన్కి జ్వరం అనగానే ఆశ హృదయం తల్లడిల్లిపోయింది. ఎలా ఉన్నాడో చూడాలని మనసు తాతాలాడింది. అయ్యో జ్వరమా, నాకు తెలీదండి అంది బాధగా. రామ్మ చూద్దుగాని. అవతల మా అక్క కూతురు పెళ్లి 2 రోజుల్లో ఉంది. నే వెళ్ళకపోతే అది బాధపడుతుంది. ఎలాగో ఏమో ఆ మూడు ముళ్ళు పడితే వీడి గురించి ఆ వచ్చే ఆమె చూసుకుంటుంది. నాకీ బాధ తప్పుతుంది ఆమె తన ధోరణిలో చెప్పుకుపోతుంది. గతుక్కుమంది ఆశ మనసు. ఎవరండి అమ్మాయి, సంబంధం చూసారా? మెల్లగా అడిగింది. వేరే చూడ్డమెందుకు? లోపముద్ర కూతురు హారతుందిగా. ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్న మాటే అందావిడ గబగబా. ఒక్క క్షణం ఊపిరి పీల్చడం మరిచిపోయింది ఆశ. అంతలోకే తేరుకుంది. అందంగా అధునాతనంగా ఉన్న బెడ్రూమ్. ఆ రూమ్ని తన అభిరుచులకి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాడతను. రెబెకా చిత్రం, మొనాలిసా దరహాసం, ఎన్నో చిత్రాలు. వాటి వంక వింతగా చూసింది ఆశ. ఫోమ్ బెడ్ మీద నీరసంగా పడుకునున్నాడు మదన్. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తూ దీర్ఘాలోచనలో పడిపోయాడు. మదన్, నీకోసం ఎవరొచ్చారో చూడు అందావిడ ఉత్సాహంగా. చటుక్కున్న కళ్ళు తిప్పి చూసిన అతని ముఖంలోకి కాంతి చెంగుమని దూకొచ్చింది. ఆశా, నువ్వా? సంతోషంగా లేచి కూర్చున్నాడు. పెరిగిపోయిన గెడ్డం, లోతుకుపోయిన కళ్ళు, నీరసించి పాలిపోయిన ముఖం చూడగానే ఆశకి కడుపు తరుక్కుపోయినట్లు అనిపించింది. చూడమ్మా ఆశ, నువ్వు సమయానికొచ్చావు. కాస్త వీడి గురించి చూసుకుంటావు. నేనలా బజారు దాకా వెళ్ళొస్తాను. కాస్త షాపింగ్ చేయాల్సిన పనుంది. ఈ వారం రోజులు వీడి సేవలతో ఎక్కడికి కదలడానికి వీల్లేకపోయింది. ఆమె ఆశ ముఖంలోకి అభ్యర్థనగా చూసింది. ఆశ సరేనన్నట్లు తలూపింది. ఎక్కడెక్కడ ఏమేమున్నాయో అన్నీ చూపించింది. మందులు ఏ టైంకి వాడాలో చెప్పింది. నేను రావడం కాస్త ఆలస్యమైనా ఉంటావుగామ్మా? సందేహంగా ఆశ ముఖంలోకి చూస్తూ అడిగింది. అలాగేనండి, మీరు వెళ్ళండి. ఇంటి దగ్గర మీ వాళ్లేమీ అనుకోరుగా? అనుమానంగా చూసింది. రావడం కాస్త ఆలస్యమవుతుందని చెప్పొచ్చాలేండి అంది నెమ్మదిగా. నా బంగారు తల్లే, ఇవాళ నువ్వు రాకపోతే నా పని ఎలా ఉండాలో అలా ఉండేది. నీ వెళ్ళొస్తానమ్మా. ఒరే బాబు, కళ్ళు మూసుకుని పడుకో. ఆ పిచ్చి పిచ్చి పుస్తకాలు చదవక కళ్ళు నొప్పి చేస్తాయి. ఆశ, వాణ్ణి జాగ్రత్తగా చూడమ్మా. ఆ పుస్తకాలు చదవనీకు. వెళ్లే వరకు అప్పగింతలు పెడుతూనే ఉందామే. ఆమె అటు వెళ్ళగానే అమ్మయ్యా అని దీర్ఘంగా నిట్టూర్చింది. మదన్ ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు. చూసావుగా ఆశ, మా ఇంట్లో అందరిది తలొక లోకం. అన్నయ్యకి కాలేజీ, వదినికి మహిళా మండలి పిచ్చి, చెల్లాయికి ఫ్యాషన్ల పిచ్చి, తమ్ముడికి ఆటల పిచ్చి, నాన్నగారి లోకం కోర్టు కేసులు. మరి తమరు? అంది తమాషాగా కళ్ళు తిప్పి. నాకు ప్రేమ పిచ్చి. హఠాత్తుగా ఆమె 2 చేతులు పట్టుకుని హృదయం మీదకి లాక్కున్నాడు. ఏమరపాటుగా ఉన్న ఆశ అతని గుండెల మీద పూలచెండులా వాలిపోయింది. ఏంటా పని? చిరుకోపంగా చూసింది. ఏంటా, ఇన్ని రోజులే కనిపించకపోతే ఈ ప్రేమికుడు ఏమైపోయాడా అన్న ఆలోచన కూడా లేదా అమ్మాయి గారికి? ఆమె చెంపల మీద పెదవులతో సున్నితంగా రాస్తూ గోముగా అన్నాడు. సారీ మదన్, ఇలా అనుకోలేకపోయాను. తప్పంతా నాదే. నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. అతని చెంపను నిమురుతూ లాలనగా అంది. ఆ లాలనకి ఆప్యాయతకి కరిగిపోయాడతను. హుషార శీతల జలం చిలకరించినట్లు ఆ వలపు పోలికలకి పరవశించిపోయాడు. ఆమె కళ్ళల్లో వెలుగుతున్న ప్రేమ జ్యోతి చూసి చలించిపోయాడు. ఆశా, నీ కళ్ళల్లో ఏం కనిపిస్తున్నాయో చెప్పనా? తమకంగా అన్నాడు. ఏం కనిపిస్తున్నాయి? అమాయకంగా అడిగింది. ప్రేమలోకాలు కనిపిస్తున్నాయి. ఆనంద స్వర్గాలు దర్శనమిస్తున్నాయి. వలపు వాహినులు ఉప్పొంగుతున్నాయి. నన్ను చేరుకోవాలన్న ఆరాటం కనిపిస్తోంది. మదన్, ఎంత అదృష్టవంతురాలు నేను! అతని హృదయం మీద తలవాల్చి తృప్తిగా కళ్ళు మూసుకుంది. ఈ ప్రేమమూర్తి కోసం, అనురాగమై కోసం, నవరసవాహిని కోసం, వలపు తరంగం కోసం ఏమైనా చేయాలనిపించిందా క్షణంలో అతనికి. హారతికి పదే పదే అతని మాటలే గుర్తుకొస్తున్నాయి. ఎంత ధైర్యంగా మాట్లాడాడు. తల్లి జీవితంలో ఏ చీకటి కోణాలున్నాయి.
అతనికి తల్లికి ఏం సంబంధం? బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అందువలన అతనికేం లాభం? ఏం సాధించాలి? అమ్మని బెదిరించాలనా? అమ్మ నిజంగా అలాంటిదా? మరో కర్ణుడికి జన్మనిచ్చిన కుంతిలాంటిదా? ఆలోచనలతో ఆమె తల పగిలిపోతుంది. ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది. పోనీ ఆ యువకుణ్ణి కలుసుకుంటే? ఎక్కడుంటాడో? ఏం చేస్తుంటాడో ఎలా తెలుస్తుంది? ఆ రోజు భారతి ఎవరి గురించో చెబుతుండగా మధ్యలో వచ్చేసింది తను. బహుశా ఆ యువకుడెవరో చాలా విచిత్రమైన మనస్తత్వం గలవాళ్లా ఉన్నాడు. పోనీ భారతికి ఫోన్ చేస్తే? ఓహ్, వాళ్ళింట్లో ఫోన్ లేదుగా. పని కుర్రాన్ని పిలిచి భారతి వాళ్ళింటికి పంపించింది పిలుచుకురమ్మని. లోపముద్ర ఆ గదిలోకొచ్చింది. ఆ సంఘటన జరిగిన దగ్గర్నుంచి తల్లి కూతుళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. లోపముద్రకి కూతురి ముఖం చూడాలంటే ఎలాగో ఉంది. మందేసుకున్నావమ్మా? ఆప్యాయంగా అడిగింది. వేసుకున్నానన్నట్లు తలూపింది. ఒంట్లో బావుంది కదా? తలమీదే చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ అంది. బావుంది. అనవసరమైన విషయాలు ఆలోచించుకో. ఎటో చూస్తూ మెల్లగా అంది. అమ్మా, నేనొకటడగనా? లోపాముద్ర హృదయం గతుకుమంది. ఏమడుగుతుంది పిల్ల? తను అపరాధిలా తల వంచుకోవాలా? ఎంత బతుకు బతికి. అమ్మా, ఇంకో అన్నయ్యో తమ్ముడో ఉంటే బావుండేదనిపిస్తోంది నాకు. ఉత్సాహంగా అంది. ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. ఇప్పుడేం తక్కువైంది నీకు? హాయిగా తిని రెస్ట్ తీసుకో. మహేష్ క్లాత్ ఎంపోరియం నుంచి సేటుగారు ఫోన్ చేశారు. కొత్త రకం శారీసు, మోడ్రన్ డ్రెస్సులు చాలా వచ్చాయట. లావణ్యకి ఫోన్ చేసి ఇద్దరూ కలిసి వెళ్ళండి ఆప్యాయంగా అంది. హారతి వేదాంతిలా నవ్వింది. అందంగా అలంకరించుకోవడం, కడుపు నిండా తినటం, విందులు విలాసాల్లో మునిగిపోవడం, ఇదే కాదమ్మా జీవితం అంటే. దీనికి మించిన పరమార్థం ఇంకోటుంది. శాంతంగా నెమ్మదిగా అంది. ఏంటి అర్థం లేని వాగుడు నువ్వును? ఈ వయసుకే ముసలంలా మాట్లాడతావేం? అన్నట్లు చెప్పడం మరిచాను. ఈ నెల నుంచి ఆ భానుమూర్తి జీతంలో కొంత కట్ చేయమని గోవిందయ్య గారికి చెప్పాను. ఎందుకమ్మా? విస్తుబోతూ అడిగింది. ఎందుకే నీ మొఖం? రాజదూత్ కొనిచ్చావుగా? నిర్లక్ష్యంగా అంది. అమ్మా, అతను కావాలని లేదు. నేను అభిమానంగా ప్రెజెంట్ చేశాను. దానికి విలువ కట్టకు. నువ్విలాంటి పిచ్చి పనులు చేస్తే నేను మందులు వేసుకొని భోంచేయను అంతే. కోపంగా చూసింది తల్లివంక. ఏంటి నీ మంకుపట్టు? రాను రాను మరీ చిన్నపిల్లవైపోతున్నావు. చనువుగా మందలించింది. అమ్మా, భాను విషయంలో నువ్వు కల్పించుకోకు. అతను నా మనసుకి దగ్గరగా వచ్చినవాడు. నాకు సర్వస్వం అతనే. నువ్వేమాత్రం అడ్డు చెప్పినా నేను భరించలేను ఆవేశంగా అంది. ఏడ్చినట్లే ఉంది నీ తెలివి. రాను రాను కొరకరాని కొయ్యిలా తయారవుతున్నావు. ఇంకెన్నాళ్ళో నీకీ బాధ ఉండదులే అమ్మా. మెల్లగా తనలో తనే గొణుక్కుంది బాధగా. అదేమంటే బెదిరింపు నేర్చుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్లు లేడు, నీ వెళుతున్నా. విసురుగా వెళ్ళిపోయిందామె. తల్లి వెళ్ళిన వైపే చూస్తూ విరక్తిగా నవ్వుకుంది. ఎంత తామసం ఈ మనిషిలో! సాటి మనిషిని మనిషిగా గౌరవించే సంస్కారం లేదు. అంతా తామే అనుభవించాలన్న స్వార్థపరత్వం. తమ మాటే సాగాలన్న మొండితనం. దీర్ఘంగా నిట్టూర్చింది. ఏంట్రతి కబురు చేశావు? భారతొచ్చి ఎదురుగా కూర్చుంది. గులాబీ రంగు వాయిల్ చీర, అదే రంగు జాకెట్టు, బోసిమెడ, చెవులకి గోల్డ్ కవర్ రింగులు, చేతులకి మట్టి గాజులు. నిరాడంబరంగా, అందంగా, హుందాగా ఉన్న భారతి వంక కళ్ళార్పకుండా చూసింది. ఏంటి ఆ చూపు? ఆరోగ్యం బావుంది కదూ? నవ్వుతూ చనువుగా అంది. ఈ బంగారు బొమ్మని ఎవరు చేసుకుంటారా? ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడా అని ఆలోచిస్తున్నాను మందహాసం చేస్తూ అంది. ఈ మాటలు చాలుగాని అసలు విషయం చెప్పు. నీ కళ్ళకి బంగారు బొమ్మనైతే కావచ్చు. ఆ వచ్చేవాళ్ళకి అసలు బంగారమే కావాలి. నోట్ల కట్టలు కావాలి. కనుక అటువంటి ఆశలకి ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఎవడో గంతకు తగిన బొంత ఎప్పుడు దొరుకుతాడో అప్పుడు నేను సగటు ఇల్లాలనైపోతాను అంతే. దానికి కలలు, ఊహలు, భావాలు, ఆరాధనలు గట్రా ఉండవు. కిలకిలా నవ్వేసింది. ఆ నవ్వులో బాధా తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. జాలిగా చూసింది హారతి. ఏంటి ఆ చూపు? పోనీ మా ఇంటికొస్తాడే ఆ లాయర్ గారి కొడుకు. నన్నేమైనా ప్రేమిస్తాడేమో కనుక్కో. ఆదర్శ వివాహం అంటే ఆమడ దూరం పారిపోతాడేమో. పకపకా నవ్వింది. షాక్ తిన్నట్టు చూసింది హారతి. భారతి, నీ దృష్టిలో వరుడు అలా ఉండాలంటావా? ఏదో వెతుకుతున్నట్టు ఆమె కళ్ళలోకి చూసింది. ఛ, అదేం లేదు. ఆకాశానికి నిచ్చెన వేసేంత దురాశ లేదులే. గగన కుసుమాలు మన చేతిలో వాలాలనే అత్యాశ లేదు. ఏదో తమాషా కన్నాను. ఆ అమ్మాయిలు కలలుగానే అందాలన్నీ అతనిలో ఉన్నాయి కదా. నీలాంటి లక్ష్మీదేవిని చేసుకోవడానికి ముందుకొస్తారు అలాంటి శ్రీమంతులు. నాలాంటి దరిద్ర పెద్దమని కట్టుకోవడానికి ఎవరొస్తారులే. ఏంటే భారతి, ఈరోజు చిత్రంగా మాట్లాడుతున్నావు. ఎవరి అదృష్టాన్ని ఎవరు చూడొచ్చారు? నీకలాంటి అపరూపమూర్తి దొరకొచ్చు. ఆ, దొరుకుతాడు. కళ్ళు మూసుకుని కాసేపు కలలు కంటుంటే. నిరాశగా నవ్వింది. హారతి, ఎలా ఉన్నావు? అదే సమయానికి మదన్ రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది. భారతి అతని వంక ఆశగా, ఆరాధనాపూర్వకంగా చూడడం హారతి దృష్టి నుంచి దాటిపోలేదు. భాను, అమ్మ ప్రవర్తనకి నేను చాలా బాధపడుతున్నాను.
ఆవిడేదో చిరాకులో ఉంది. నువ్వేమీ అనుకోవుగా? ప్రాధేయపూర్వకంగా అతని చేతులు పట్టుకుని కళ్ళలోకి అభ్యర్థనగా చూసింది. ఆమె ముంగురులు ఆప్యాయంగా సవరించి తీయగా నవ్వాడతను. ముల్లోకాల్లోని ప్రేమ ఆ నవ్వులో ఒలికిపోయినట్లు అనిపించింది ఆమెకి. పిరికి వాళ్ళకి ప్రేమించే అధికారం లేదు రతి. ఇలాంటి చిన్న చిన్న అవమానాలకే కుంగిపోతే ఎలా? ఈ అందాల దేవి కోసం ఏం భరించడానికైనా సిద్ధమే. అతని గొంతు నిబ్బరంగా ఉంది. కళ్ళు నిశ్చలంగా వెలిగే జ్యోతుల్లా ఉన్నాయి. భాను, నీకెంత సహనం? ఆశ్చర్యంగా చూసింది. దరిద్రమే సహనము, ఓర్పు నేర్పుతుంది. అవే లేకపోతే పేదరికమనే ఈ మహాసముద్రాన్ని దాటడం ఎంత కష్టతరమో తెలుసా? నువ్వింకా పేదవాడివేనా? కినుకుగా చూసింది. ఈ మహారాణి హృదయాన్ని కొల్లగొట్టుకున్నాను. నాకింకా పేదరికమేది? స్వచ్ఛంగా నవ్వాడు. ఆశ పెళ్లి విషయం ఏం చేశావు? ఇప్పుడప్పుడే ఏం ఆలోచించదలుచుకోలేదు. దాని చూపులు చుక్కల్లో ఉన్నాయి. ఏమవుతుందో ఏటో నిర్ణయించుకోలేకపోతోంది తను. దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు. సంజె చీకట్లు మెల్లగా ముసురుకుంటున్నాయి. చల్లని గాలి వీస్తోంది. లోపలికి వెళదాం. ఈ చల్లని గాలిలో తిరగడం అంత మంచిది కాదు. ఇక నేను వెళ్ళిరానా రతి? ఆమె చెయ్యి తన చేతులకు తీసుకుని మృదువుగా అడిగాడు. ఆ స్పర్శ ఆమె అణువణువుని పరితపించేలా చేసింది. మీరు కూడా రండి. ఎక్కడిదాకా? చిలిపిగా అడిగాడు. బెడ్రూమ్ దాకానా? తనే సమాధానమిచ్చాడు. మరి కొంటితనం. బెడ్రూంలోకి ప్రవేశించే అర్హత ఇంకా రాలేదుగా. మీతో నేను మాట్లాడలేను బాబూ. త్వరగా అడుగులు వేసి ముందుకు నడిచింది. ఆమె తనువంతా పూచిన లతలా ఉంది. అణువులన్నీ రాగరేణువులయ్యాయి. వలపు వేణువులయ్యాయి. రక్తం వెచ్చగా ప్రవహించింది. చిలిపి చిలిపి ఊహలు గుండెను పూల ఉయ్యాల్లా చేశాయి. ఆమె మనసులోని ఊహలను జాగ్రత్తగా గమనిస్తూ దేవత వెంట భక్తుల్లా నడిచాడతను. హారతి గదిలోని వైభవం చూస్తుంటే అతని కళ్ళు తిరిగిపోతున్నాయి. అందమైన దంతపు నగిషీ పనిచేసిన మంచం, డన్లపు పరుపు, పైనుండి కిందకు వేలాడుతున్న పల్చని దోమతెర, గోడలకి నీలి డిస్టెంపర్, అందమైన ప్రకృతి దృశ్యాల ఆయిల్ పెయింట్స్, ఫారెన్ టేప్ రికార్డర్, పూలు పరిచినట్లున్న మెత్తని కాశ్మీర్ తివాచి, ఖరీదైన ఫ్లవర్ వేజులు, మధుర పరిమళాలు వెదజల్లుతున్న అగరవత్తులు. అదేదో ఇంద్రలోకంలా అనిపించింది. స్వర్గంలో కడుగు పెడుతున్నట్లు అనుభూతి చెందాడు. ఆమె హృదయంలాంటి ఆ గదిని ఆప్యాయంగా చూశాడు. తన ఇంట్లో నల్లులతో నిండిన నవారు మంచం, చినిగిపోయి చౌడు కంపు కొడుతున్న పరుపు, జీర్ణమైన దుప్పటి, పైపెచ్చులుడుతున్న గోడలు, వింత వింత శబ్దాలు చేస్తూ గరగరమని కర్ణ కఠోరంగా వినిపించే రేడియో తలపుకి రాగానే దీర్ఘంగా నిట్టూర్చాడు. ఏంటి బాను అలా చూస్తున్నావు? మంచం మీద అలసటగా వాలిపోతూ అడిగింది. భానుమూర్తి ముఖంలో కనిపించే మెరుపులు ఆమె దృష్టిని దాటిపోలేదు. అతని సంతోషం, ఆనందం, ఆ ముఖంలో తృప్తి తన మనసుకింత శాంతి కలిగిస్తున్నాయేమిటి? ఏం లేదు. పరమ దరిద్రుడికి పరమేశ్వరీ కటాక్షం ఇచ్చినట్లు, ఆకాశగంగా పేదవాడి గుడిసె ముందు ప్రవహించినట్లు నువ్వెక్కడా, నేనెక్కడా? మనిద్దరికీ పొత్తెలా కుదిరింది అని ఆశ్చర్యపోతున్నాను. చిరునవ్వే సమాధానంగా చూసిందామె. నిజం చెప్పుబాను, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఒక గంపెడు పూలు తెచ్చి ఈ అందాల రాణిని, అనురాగ దేవతని పూజించాలనిపిస్తోంది. ఇంకా నిత్యం ఆ నీలాల కనుల్లోకి చూస్తూ రసలోకాలు దర్శించాలనిపిస్తోంది. ఇలా నీ పాదాల దగ్గర పడుండాలని, కనుసన్నంలో కవనాలు సృష్టించుకోవాలని. కిలకిలా నవ్విందామె. మందార మొగ్గల్లాంటి పొలివరస కళకళలాడింది. వెన్నెల విరిసినట్లు, పారిజాతాలు కురిసినట్లు అనిపించింది అతనికి. హారతి లేచి కూర్చుని అతని తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. ఆమె కళ్ళల్లో మమకారం తొణికిసలాడింది. ఆమె ఒడిలో చేతులానించి ఆ కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఉండిపోయాడతను. రతి, ఒక చిన్న వరం కోరనా? ముద్దుగా పెదవులు ముడిచింది. ఆమె ముఖాన్ని అపురూపంగా చేతుల్లోకి తీసుకుని పెదవులపై తీయని ముద్ర వేశాడు. నరాల రహదారుల్లో వలపు జలపాతాలు జలతరంగిణి స్వరాలు సృష్టించాయి. కన్నులు త్రిపాతిరేకంతో పరవశంగా మూసుకుంది. పెదవులు సన్నగా కంపిస్తున్నాయి. హౌ స్వీట్ రతి, గుసగుసగా అన్నాడు. మధువును గ్రోలిన మధుపంలా అతని కళ్ళు మొత్తుగా ఉన్నాయి. కాంతులీనుతున్నాయి. అతని కన్నుల్లోని అనంత స్వర్గాలు ఆమె హృదయాన్ని స్పందింపజేశాయి. భాను, ఇలా నీ తీయని అనురాగంలో నూరేళ్లు జీవించగలనా? ఆశగా అడిగింది. ఎన్ని జన్మలైనా ఇలాగే. మరొకసారి త్రిపాతిరేకంగా అతని పెదవులు ఆమె చెక్కిల్ని స్పృశించి రసధనులు సృష్టించాయి. హౌ స్వీట్! ఆమె కళ్ళు అరమొడుపులయ్యాయి. హారతి అని పిలుస్తూ లోపముద్ర గదిలోకొచ్చింది. ఎదుటి దృశ్యాన్ని చూసి స్తంభించిపోయింది. హారతి పాదాల దగ్గర భానుమూర్తి ఆరాధనగా హర్షాతిరేకంతో ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు.
హారతి ఈ లోకాన్ని మరిచిపోయినట్లుగా అతని ముఖంలోకి చూస్తోంది. ఆ కళ్ళల్లో అంతులేని సంతృప్తి, అనిర్వచనీయమైన ఆనందం. మందు వేసుకున్నావా? తాపీగా అడిగింది. కోపాన్ని లోపలే దిగమింగుకుంటోంది. భానుమూర్తి త్రుళ్ళిపడి పక్కకు జరిగాడు. మమ్మీ, కళ్ళల్లో నలకపడింది. భాను చూస్తున్నాడు. కంగారుని కప్పిపుచ్చుకుంటూ అంది. భాను, ఏంటా చనువు? నీకన్నా పెద్దవాళ్ళని గౌరవంగా పిలవాలని తెలీదు? కూతుర్ని హెచ్చరిస్తూ భానుమూర్తి వైపు ఒక చూపు విసిరింది. నీ హద్దుల్లో నువ్వు ఉండు అని శాసిస్తున్నట్లు. ఆ చూపుకి భయపడలేదతను. ఆ అమ్మాయి గారిని నేనే అలా పిలవమని చెప్పాను నిర్భయంగా అన్నాడు. ఏమయ్యా భానుమూర్తి, కొత్తగా ఉద్యోగంలో చేరావు. పెద్దవాళ్ళని గౌరవించాలని, భయభక్తుల్లో మెలగాలని తెలీదు? ఈ అకారణ కోపం ఎందుకో తెలియలేదతనికి. నేనెవర్నీ అగౌరపరచలేదండి. నీకన్నా సీనియర్ గోవిందయ్య గారిని, గరుడమూర్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావట? కోపంగా అంటోందామె. క్షమించండి. వాళ్ళిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ పనిలో అవకతవకలు చేస్తుంటే మందలించాను. తప్పైతే మన్నించండి. వాళ్ళు నీకన్నా సీనియర్లు కావచ్చు. వాళ్ళు స్వార్థంతో చేసే పనులు మీకు అర్థం కావడం లేదు. లెక్కల్లో అన్నీ అవకతవకలు, తప్పుడు అకౌంట్లు, అలాంటివి సహించలేకపోయాను. సరే సరే, అలాంటివేమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురా. నువ్వు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోకు. ఇంకా ఏమైనా పనుందానికి ఇక్కడ? లేదండి, ఆ అమ్మాయి గారు కొత్త రికార్డులు కావాలంటే తెచ్చాను వినయంగా సమాధానమిచ్చాడు. అక్కడే ఉన్న రికార్డ్స్ వంక చూపిస్తూ. హారతి, ఇంక రెస్ట్ తీసుకో. డాక్టర్ గారు ఎక్కువగా శ్రమ పడద్దన్నారు. నాన్నగారు నీ ఆరోగ్యం గురించి ఎంత ఆందోళన పడుతున్నారో తెలుసా? రోజుకి 2 సార్లు ఫోన్ చేస్తున్నారు. నేను శ్రమ పడడం లేదు మమ్మీ. భానుమూర్తి గారు కబుర్లు చెబుతుంటే వింటున్నాను. అది శ్రమేగా, కామ్గా పడుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటున్న ఆమె చూపుల్ని ఎదుర్కోలేకపోయాడతను. హారతి వంక దీనంగా చూస్తూ చూపులతోనే సెలవు తీసుకున్నాడు. అతనలా దీనంగా నడిచి వెళ్ళిపోతుంటే హారతి గుండెని ఎవరో నొక్కేసినట్లుగా అయిపోయింది. ఆ అడుగులు తన గుండెల మీద పడుతున్నట్లే అనిపించింది. ఈ వియోగం భరించరానిదిగా ఉంది. తల్లిని ఒప్పించే ధైర్యం లేదు. తండ్రి ద్వారానే ఈ కార్యం సాధించాలి. పాపం భాను ఏమనుకునుంటాడు? తనంటే ఎంత ఆరాధన, ఎంత ప్రేమ, ఎంత అపురూపమైన అనురాగం తనకింకో చోట ఎలా దొరుకుతుంది? అలసటగా కళ్ళు మూసుకుందామే.